ఇప్పుడు మేఘమాల ఫ్రెండ్గా నటించే శత్రువుని చావా శవాన్ని కాల్చావా బూడిద తీసుకొని దొబ్బేసావా అన్నట్టుండాలి. అలా కాకుండా నాలాంటోన్ని కెలికితే ఇలా సగం కాలిన శవాలే మిగులుతాయి. మనం ఫ్రెండ్స్ అయిన శుభ సందర్భంలో మీకు చిన్న ట్రీట్. బాబోయ్, బుక్ అయిపోయాను. ఎన్ని ఐటమ్స్ ఆర్డర్ ఇస్తారని తెలియక పిచ్చిదాన్ని ఎమోషనల్గా కమిట్ అయిపోయాను. మధ్యలో ఈ దున్నపోతులను కూడా పిలిచి మరీ ఇబ్బందిలో పడేశాడు ఈ రిషి. ఇప్పుడు ఈ బిల్లంతా ఎలా పే చేయడం? దేవుడా, ఇక నువ్వే కాపాడాలి. ప్లీజ్ క్యారీ ఆన్. నేను ఇప్పుడే వస్తాను. క్యారీ ఆన్ కానివ్వండి. హాయ్ మేఘమాల, హౌ ఆర్ యు? సూప్ లో పడ్డాను చైత్ర. ఏంటి? రిషి నేను ఫ్రెండ్స్ అయ్యాం కదా, సెలబ్రేట్ చేసుకోవాలనిపించి ట్రీట్ ఇస్తానని చెప్పాను. ఇప్పుడేమో అతను చాలా ఆర్డర్ చేశాడు. నా దగ్గరేమో అంత డబ్బు లేదు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు చైత్ర. అయినా దున్నపోతుల్ని మేపాలనే కుడితి లాంటి ఆలోచన నీకెందుకొచ్చింది మేఘమాల? పాపం అలా అనుకు చైత్ర. అతని తల బద్దలు కొట్టినా క్షమించడమే కాకుండా ఇక నుంచి ఫ్రెండ్స్ గా ఉందామన్నాడు. అలా ఎంతమంది ఉంటారు చెప్పు? అబ్బబ్బబ్బబ్బా, చాలు. నువ్వు వాణ్ణి పొగుడుతుంటే నరకాసురుడి స్తోత్రం వింటున్నంత కర్ణ కఠోరంగా ఉంది. ఇప్పుడు నీకెలా ఉందనేది ముఖ్యం కాదు, నా పరిస్థితి ఎలా ఉందనేది ఆలోచించు చైత్ర. ఎలా మరి? ఓ పంచేయ్, నీ దగ్గర డబ్బెంతుందో వాడికి చెప్పి మిగతాది వాడిని కట్టేయమను. పిలిచింది నేను, అలా చెప్తే నా పరువు పోతుంది. వాడిని అక్కడే వదిలేసి నువ్వు జంప్ అయిపో. వాడి చావేదో వాడే చేస్తాడు. చచ్చా, అది మేనర్స్ కాదు చైత్ర. అదిగాక అతను పర్స్ తేవడం కూడా మర్చిపోయాడంట. చచ్చింది గొర్రె, ఇది ఇంకా పెద్ద గుడ్ న్యూస్. నువ్వు సైలెంట్ గా పక్కకు తప్పుకో. బాగా తిన్నాక బిల్లు కట్టలేక వాడు పడే అవస్థ మామూలుగా ఉండదు. చైత్ర ప్లీజ్ అలా అనుకు. ఇప్పుడే ఫ్రెండ్స్ అయ్యాం, అప్పుడు ఇలా చేసి మళ్ళీ అతనిలో పగ పెంచమంటావా? నేనే భోజనానికి పిలిచి అతన్ని ఇలా ఇరికించడం అన్యాయం కదా. ఓకే, ఇప్పుడు నన్నేం చేయమంటావు? నువ్వు అర్జెంటుగా డబ్బు తీసుకొని రెస్టారెంట్కి రాగలవా? నేనా? వాడు దున్నపోతులా తింటుంటే నేనొచ్చి బిల్లు కట్టాలా? నెవర్. ప్లీజ్ ప్లీజ్ చైత్ర, అతని కోసం కాదు, నా కోసం, నేను అల్లరిపాలు కాకుండా ఉండటం కోసం.
కాదనుకు చైత్ర ప్లీజ్. సర్లే, వాడి మీద కోపంతో నేను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. వెంటనే బయలుదేరుతున్నాను. ఏ రెస్టారెంట్ అన్నావు? కార్నివల్ క్లబ్. ఓకే, అక్కడికొచ్చి ఫోన్ చేస్తాను, నువ్వు బయటికి రా. థ్యాంక్ యూ చైత్ర, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. అమ్మయ్యా. పడుకోవడానికి ఎవరికి ఫోన్ చేసిందో. తినండి తినండి, పంది కుక్కలా తినండి. మేడం అది కష్టపడకండి, కూర్చోండి, నేను ఇస్తాను. థ్యాంక్స్. అయ్యో తినండి తినండి, ప్లీజ్ తినండి తినండి. ఇంకేమైనా కావాలంటే నేను ఆర్డర్ ఇస్తాను. చాలు బంగారం. అప్పుడే చాలేంటి, మొహమాట పడద్దు. కావాలంటే నేను మీకోసం ఆర్డర్ ఇస్తాను. ఒక నిమిషం. బేరర్ మేడం చెప్పండి. ఇటు ఇవ్వు బంగారం, నేను ఆర్డర్ ఇస్తాగా. చైత్ర వచ్చేసినట్టుంది. ఎక్స్క్యూజ్ మీ చైత్ర. మేఘమాల, ఆటో ఆగిపోయింది. నేను చాలా దూరంలో ఉన్నాను. ఒక్క ఆటో కూడా దొరికే అవకాశం లేదు. అంటే నువ్విప్పుడు రాలేవా? నడిచొస్తే తెల్లారిపోతుంది. ఎలా? ఓ మై గాడ్. ఏం చేయమంటావు మేఘమాల? నువ్వు మాత్రం ఏం చేస్తావు చైత్ర? వర్జం, రాహుకాలం, దుర్ముహూర్తం అన్నీ చూసుకుని బయలుదేరినా నాకు కలిసి రాలేదు. ఏదో ఒకటి నేనే మేనేజ్ చేస్తానులే. ఏమీ ఇబ్బంది పడకు, మొహమాట పడకు. కావాలంటే రిషిని వాళ్ళకి తాకట్టు పెట్టి పొద్దున్నే వచ్చి బిల్లు కట్టేస్తానని చెప్పు. సారీ మేఘమాల, నేను నీకు హెల్ప్ చేయలేకపోతున్నాను. ఇట్స్ ఓకే, ఉంటాను. బాయ్. దేవుడా. థ్యాంక్ యూ మేడం. ఇలాంటి ట్రీటు నా జన్మలో ఎవరూ ఇవ్వలేదు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సరే మేడం, వెళ్ళొస్తాం. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్. Bye. బాయ్ సార్. మేడం. బాయ్ మేడం. బంగారం, నువ్వు వెళ్ళి బిల్లు కట్టేసి వచ్చేయ్. నేను పార్కింగ్ లాట్లో కార్ దగ్గర వెయిట్ చేస్తుంటాను. త్వరగా వచ్చేయ్. అలాగే. దేవుడా. నా దగ్గర 2000 ఉన్నాయి. దేవుడా, ఏం చేయను? మేఘమాల, ఈరోజు నువ్వు అవుట్. నేను సినిమా కొరియోగ్రాఫర్ని. ఐ సీ. ఆయన మా సినిమా హీరో రిషి. ఓ ఐ సీ. నా దగ్గర 2000 ఉన్నాయి. మిగతా 4000 రేపు పొద్దునే తెచ్చిచ్చేస్తానే. అందరూ వచ్చేసారా?
యాక్చువల్లీ నేను అలాంటి దాన్ని కాదు, కాకపోతే విధి వక్రించింది అంతే. ఈ 2000 తీసుకొని రేపు 4000 తెచ్చేదాకా కావాలంటే నా హ్యాండ్ బ్యాగ్ ఉంచుకోండి. 4,000 రూపాయల బిల్లుకి 400 రూపాయల హ్యాండ్ బ్యాగ్ తాకట్టు పెడతావా? పోనీ ఈ సెల్ ఫోన్ మీ దగ్గరే పెట్టుకోండి. కుదరదు. మీలాంటి వాళ్ళు మాకు కొత్త ఏం కాదు. ఇది తాకట్ల కంపెనీ అసలే కాదు. మర్యాదగా డబ్బు కడతారా, పోలీసులను పిలవమంటారా? పోలీసులా? సార్ 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 ప్లీజ్ సార్ సార్, కుదరదమ్మా, ప్లీజ్ సార్, డబ్బు కట్టి సార్, వెళ్లాల్సిందే సార్. ఇక్కడి నుంచి. చాలే, ఎక్కువసేపు ఉన్నా ఉంటే దానికి అనుమానం వస్తుంది. మనం ఏదో కాపాడినట్టు వెళ్ళి బిల్డప్ ఇద్దాం. కుదరదమ్మా, నేను అలాంటి ఎట్టి దాన్ని కాదు పరిస్థితుల్లో సార్. బిల్లు రేపు పే పొద్దున్న చేయాల్సిందే. డెఫినెట్గా కట్టాల్సిందే ప్లీజ్ మేడం. ప్లీజ్ సార్. రిషి ఏమైంది? రిషి గారు, ఏమైంది మేఘమాల? ఎందుకు ఏడుస్తున్నావు? బిల్లు 6000, నా దగ్గర ఉంది 2000. మిగతాది రేపిస్తానంటే పోలీసులు పిలుస్తానంటున్నారు. అవునా? ఏమయ్యా, మీలో ఎవరు సూపర్వైజర్? నేనేనండి. బుద్ధుందా నీకు? అంటే సార్, బిల్లు ఆవిడే కడతారు కదా అని. అయితే ఆడపిల్లని ఏడిపిస్తారా? అందరి ముందు అవమానిస్తారా? ఎవరనుకున్నారు తన్ని? నా ప్రాణ స్నేహితురాలు. ఏయ్, బుద్ధుందా మీకు? నేను తలుచుకుంటే మీ అందరు ఉద్యోగాలు తీయించేస్తాను. అయిపోయింది. ఆ, డబ్బులు రేపు ఆఫీస్కి వచ్చి తీసుకోండి. అలాగే సార్. అలాగే సార్. అలాగే సార్. రా మేఘమాల. ఏంటిది బంగారం? ఒక్క మాట నాతో చెప్పుంటే నీకంత అవమానం జరగనిచ్చేవాణ్ణా? నేనెవరిని అనుకున్నావు? నీ ఫ్రెండ్ని. నా దగ్గర నువ్వు దేనికి మొహమాట పడకూడదు. అసలు వాడెవడు నిన్ను ఇన్సల్ట్ చేయడానికి? నువ్వు పక్కనుండగా ఇష్యూ చేయకూడదని ఊరుకున్నాను గాని లేదంటేనా రెస్టారెంట్ మొత్తం రచ్చరచ్చ చేసి ఉండేవాణ్ణి. చూడు మేఘమాల, ఒకటి గుర్తుంచుకో, అవమానం నీకు జరిగితే ఒకటి, నాకు జరిగితే ఒకటి కాదు. అర్థమైందా? బంగారం, అంతా మర్చిపో. నేను నీ పక్కనున్నంత కాలం ఇంకొకడికి నిన్ను అవమానించే ఛాన్స్ ఇవ్వను. ఐ మీన్, ఎవరు నిన్ను అవమానించకుండా చూసుకుంటాను. లిఫ్ట్ 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 లిఫ్ట్.
కమిన్ సైడ్. ఎక్కండి. నో థ్యాంక్స్, మీరు వెళ్ళొచ్చు. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చావా? గో టు హెల్. అయ్యో ఆగండి ఆగండి, అలా చీకట్లో వదిలేస్తారేంటి? తను నా ఫ్రెండు, మీ చెల్లెలు చైత్ర, సౌదామిని గారి కూతురు. సౌదామిని గారి కూతురు. సౌదామిని గారి కూతురు. ఏయ్ దిగు, మర్యాదగా కార్ దిగు, లేదంటే బయటికి తోసేస్తా. నేనా? నాన్న, నిన్నే. రిషి గారు, యాక్చువల్లీ నేను దిగు, నిన్నే. నన్నెందుకు దిగిపోమన్నాడు? నాకు తెలుసు. ఏ ఎందుకు? నేనెవరినో చెప్పావు కదా, అందుకు. అవునా? వెద్దవ్వా, మధ్యలో వదిలేసి వాళ్ళ దారి వాళ్ళు చూసుకోవడం తండ్రి నుంచి నేర్చుకున్నట్టున్నాడు. రాస్కెల్. మై గాడ్, నువ్వెవరో చెప్తేనే నా మీద కూడా కోపం వచ్చిందంటే అసలు మీ మీద ఇంకెంత కోపం ఉండాలి? ఏడ్చాడు. వాడికి మా మీద కోపం ఉంటే ఎంత, లేకపోతే ఎంత? నీ గురించే బాధగా ఉంది. ఓ శత్రువు దూరం అయ్యాడని నువ్వు రిలీఫ్గా ఉంటే వీడు మళ్ళీ నీకు శత్రువుగా తయారయ్యేటట్టున్నాడు. హా? రా, చౌరస్తా దాకా వెళ్తే ఆటో స్టాండ్ ఉంటుంది. నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను వెళ్తాను. రా. ఏమైందే? ఎందుకలా ఉన్నావు? ఇంకెలా ఉండాలో తెలియక. ఏమైంది? ఒక జిరాక్స్ కాపీని చూసొస్తున్నాను. ఏంటి? ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదమ్మా. ఓ కార్ను పెట్రోల్ పోసి తగలబెట్టి తిరిగొచ్చి తలారా స్నానం చేస్తుంటే బాగుండేది అనిపించింది. కారు తగలబెట్టడమేంటే? పిచ్చిగా? పిచ్చి నాకెందుకు, కావలసినంత పిచ్చి వాళ్లకుంది, ఆ అయ్యా కొడుకులకి. డబ్బు పిచ్చి, పేరు పిచ్చి, వాటిని ఎక్కడ వదులుకోవాల్సి వస్తుందో అన్న పిచ్చి. ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? వాడే, ఆయన కొడుకు. తండ్రి కొనిచ్చిన కారెక్కి దర్జాగా తిరిగే సిగ్గుమాలిన హీరో రిషిగాడు. తన గురించి ఇప్పుడు నీకెందుకు? రోడ్డు మీద కనపడ్డాడు. అయితే మేఘమాలకేదో ప్రాబ్లం వస్తే వెళ్ళాను. ఆటో పాడైంది. వెనక్కొద్దామంటే ఏమీ రావడం లేదు. వీడి కారని తెలియక లిఫ్ట్ అడిగాను. నేనెవరో తెలియక ఎక్కమన్నాడు. నేనెక్కలేదు. నీ కర్మని వదిలేసి వెళ్ళబోయాడు. వాడి కారులో ఉన్న మేఘమాల నేనెవరనేది వాడితో చెప్పేసింది. చెప్తే మేఘమాలని కూడా గెట్ అవుట్ అని దింపేసి వెళ్ళాడు. అంటే నిన్నక్కడే వదిలేసి వెళ్ళిపోయాడా? అవును. వెద్దవ్వా, వాడికెంత పొగరో. నేను నీ కూతుర్నని తెలియగానే ఎలా వదిలేసి వెళ్ళాడు? అతను ఆయన కొడుకని అర్థమయ్యాక నువ్వు కారెక్కనన్నావు కదా. నా కారణాలు నాకుంటాయి. అతని అభిప్రాయాలు అతనికి ఉంటాయి. అంటే నువ్వాణ్ణి వెనకేసుకొస్తున్నావా? ఒకప్పుడు నిన్ను తినే అన్నం ముందు నుంచి లేపేసి పంపించాడు.
నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేను. నిలువెల్ల అహంకారం వాడికి. ఆ బాబు రక్తమే కదా. మధ్యలో ఆయన ఎందుకు లాక్కొస్తావు? అన్నిటికీ ఆ పుణ్య పురుషుడే కదా కారణం. ఆ మహానుభావుడి మూలంగానే నీకు నాకు గుర్తింపు లేకుండా పోయింది. ఎంత పొగరు చూడువాడికి. నేనెవరో తెలియనప్పుడు ఓ దారిన పోయేదాన్నైనా కారెక్కించుకుంటానన్నాడు. నేనెవరో తెలిసాక, వాడి తండ్రికి కూతుర్నని అర్థమయ్యాక, మీ చెల్లెలు అని చెప్పిన పాపానికి పక్కనున్న మేఘమాల్ని కూడా దిగిపోమన్నాడు. అంటే వాడి దృష్టిలో మనమంటే ఎంత చిన్న చూపు ఉందో ఇప్పటికైనా తెలిసిందా? ఆ తండ్రికి నేను కూతుర్నని చెప్పుకోవడం ఇష్టం ఉండదు. ఈ కొడుక్కి నేను చెల్లినని చెప్పుకోవడం ఇష్టం లేదు. అబ్బా కొడుకులిద్దరూ మనుషుల్ని మనుషులుగా గుర్తించడానికే ఇష్టపడరు. ఇదిగో వీడు ఉన్నాడు. మనల్ని దరిద్రపు పరిస్థితుల్లో వదిలేసి మీ చావు మీరు చావండని పిరికివాడిలా పారిపోయాడు. ఎప్పుడో తిరిగి రాకపోతాడా? వీళ్ళ మిడిసిపాటుని నేలమట్టం చేయకపోతాడా? ఎక్కడున్నావురా? రా, తొందరగా రా. అమ్మలా కాకుండా నాలా తిరిగిరా. నాలో ఉన్నంత కసితో, ఆవేశంతో తిరిగిరా. మనల్ని వెలివేసే ఆ కుటుంబాన్ని బజారుకి ఇడ్చి దుమ్ము దులిపేయడానికి మగాడిలరా.